నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆలయ విశిష్టత. ఆ ఆలయంలో స్వామి శుభదృష్టి తమ పైన పడితే చాలనుకుంటారు ఎంతో మంది భక్తులు. అలా తనని దర్శించుకునే భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా పూజలు అందుకుంటున్నాడు అక్కడి ఆంజనేయుడు. మధ్వ మఠాధిపతి అయిన వ్యాసరాయల మహర్షి స్థాపించిన ఈ విగ్రహానికే కాదు, ఆలయ నిర్మాణానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉండడం విశేషం. సువిశాలమైన ప్రాంగణంలో 4 గోపురాల మధ్య కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాడు. గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో కనిపించే నెట్టికంటి ఆంజనేయుడు. ఈ ఆలయం విశిష్టత గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలకు ఓసారి కుహు అనే జాతక గండం వచ్చిందట. అప్పుడు రాజ్యపాలన మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పడంతో కొన్ని గడియల పాటు ఆ బాధ్యతను శ్రీకృష్ణదేవరాయలు తన గురువైన వ్యాసరాయల మహర్షికి అప్పగించాడట. తర్వాత ఆ మహర్షి తీర్థయాత్రలకు బయలుదేరి హంపి క్షేత్రంలో తుంగభద్ర నది తీరాన తన నిత్య పూజ కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడున్న శిలపైన గంధంతో ఆంజనేయ స్వామి రూపాన్ని చిత్రీకరించారు. మర్నాటికి ఆ చిత్రం కాస్త శిల్పంగా మారిపోయింది. ఆంజనేయ స్వామికి భక్తుడైన వ్యాసరాయలు స్వామి ఆదేశం ప్రకారం వివిధ ప్రాంతాల్లో 732 స్వామి విగ్రహాలు ప్రతిష్ఠిస్తే వాటిలో చిట్ట చివరిదే ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామిదని ప్రతిది. ఒకప్పుడు పెద్ద రావి చెట్టు కింద ఈ స్వామి విగ్రహం ఉండేదని, క్రమంగా ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ క్షేత్రంలో స్వామి ఉత్తరముఖంగా దర్శనమివ్వడంతో పాటు స్వామి కన్ను స్పష్టంగా కనిపించడం వల్ల తమ పైన శుభదృష్టి పడుతుందని నమ్ముతారు భక్తులు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర స్వామివారి భారీ పాదరక్షలు ఉండడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బట్నపాడు గ్రామానికి చెందిన హరిజన హనుమంతు అనే భక్తుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు స్వామి కలలో కనిపించి తనకు పాదరక్షలు తయారు చేయమన్నాడట. దాంతో అతడు మర్నాడు పాదరక్షలు తయారు చేసి స్వామికి సమర్పించారట. తర్వాత వాటిని పరిశీలిస్తే స్వామి వేసుకున్నట్టుగా వాటి అడుగున ముళ్ళు, పాదముద్రలు కనిపించాయట. అప్పటి నుంచి ఏడాదికోసారి ఆ భక్తుడు కొత్త చెప్పుల్ని తయారు చేసి ఆలయానికి తీసుకురావడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తే దాన్ని అతడి వారసులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి స్వామి ఆ పాదరక్షల్ని ధరించి భక్తులను కాపాడేందుకు ఊరంతా తిరుగుతాడని, దుష్ట శిక్షణ చేస్తారని నమ్ముతారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా ఆ పాదరక్షల్ని దర్శించుకున్నాకే స్వామి సన్నిధానికి చేరుకుంటారు. గ్రహ పీడితులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, సంతానం లేనివారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుని ప్రాంగణంలో నిద్రిస్తారు. అలా నిద్రించినప్పుడు స్వామి కలలో కనిపిస్తే గనక భక్తుల సమస్యలు తీరుతాయని ఓ నమ్మకం. చైత్రమాసంలో హనుమాన్ దీక్ష పరులు ఇక్కడికి వచ్చి స్వామి సన్నిధిలో దీక్షను విరమిస్తారు. అదే విధంగా వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతికి వారం రోజుల పాటు రోజుకో విధంగా స్వామిని తమలపాకులు, గులాబీ పూలు తదితరాలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తుల కోరికలను తీర్చే ఈ స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివస్తారు. ఇది వాటి ఆలయ విశిష్టత. కీప్ వాచింగ్ దూత మీడియా.